కేరళకు చెందిన జ్ఞానేష్ కుమార్ని న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశారు. ఈ అపాయింట్మెంట్లో ఒక ప్రత్యేకత ఉంది. గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఏ విధంగా అపాయింట్ చేసేవారో ఆ విధానాన్ని ఈసారి అనుసరించాల. దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ మధ్య చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక ప్రక్రియకు సంబంధించినటువంటి చట్టాన్ని మార్చింది. సో కొత్త చట్టం ప్రకారం ఈ ఎంపిక జరిగింది. ఏమిటి పాతదానికి కొత్త దానికి తేడా? పాత విధానంలో ఎంపిక కమిటీలో 4 సభ్యులు ఉండేవారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రివర్గంలో ఒక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈ 4 సభ్యులుగా ఉండేవారు. 4 సభ్యులుగా ఉండటం వల్ల ఏమవుతుంది, ప్రభుత్వం వైపు నుంచి 2 మాత్రమే ఉన్నారు కాబట్టి ఒక ఏకాభిప్రాయానికి రావాలి, కనీసం 3 ఉండాలి ఎంపిక జరగాలి అంటే. ఇందులో ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరొకరు ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి ఓవరాల్గా ఒక కన్సెన్సస్ ఉన్న క్యాండిడేట్ని, అంటే అందరికీ ఆమోదయోగ్యుడైనటువంటి వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించేవారు. ఎందుకు ఈ విధమైన ప్రక్రియ ఉంది? ఎందుకుందంటే ఎన్నికల సంఘం అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది మన ప్రజాస్వామ్యంలో, మన ఎన్నికల ప్రక్రియలో. ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలే కదా. ఎన్నికల్లో గెలిచిన వాళ్ళే అధికారాన్ని చేపడతారు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ సక్రమంగా, పారదర్శకంగా, పక్షపాతం లేకుండా జరగాలి. ఆ అభిప్రాయంతో ఎన్నికల కమిషన్కి నాయకత్వం వహించేటువంటి వ్యక్తికి కూడా అదేవిధంగా అందరికీ ఆమోదయోగ్యుడైన, ఎటువంటి పక్షపాతం లేని వ్యక్తి అయి ఉండాలి, ఏ పార్టీతోనూ సంబంధాలు లేని వ్యక్తి అయి ఉండాలి, ఏ పార్టీకి ప్రత్యేకంగా ఇష్టడైన వ్యక్తి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ రకమైన ఎంపిక విధానాన్ని అప్పట్లో పెట్టారు. అదే నడుస్తూ వచ్చింది ఇంతకాలం. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన చట్టంలో మార్పు ఏమిటంటే ఎంపిక కమిటీలో 3 ఉంటారు. ఒకరిని తీసేశారు. ఎవరిని తీసేశారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేశారు. ఇక మిగిలింది ఎవరు? ప్రధాని, హోంమంత్రి, ప్రతిపక్ష నేత, అంటే నరేంద్ర మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ. ఇప్పుడు మెజారిటీ అంటే ఎంత? 2 సభ్యులు. సో ప్రధానమంత్రి, హోంమంత్రి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని కావాలి అనుకుంటే వాళ్ళని ఎంపిక చేసుకోవచ్చు. అది పూర్తిగా ఏకపక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరిగింది అదే. జ్ఞానేష్ కుమార్ గారు కేరళ కేడర్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసరు. ఆయన వ్యక్తిగతమైన మంచి చెడులు పక్కన పెడదాం. ఆ సీట్లో కూర్చునే వ్యక్తి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎన్నికల సంఘంలో ఉండే వ్యక్తి అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తి అయి ఉండాలి. అతను ప్రభుత్వానికి దగ్గరైన వ్యక్తిగా ఉండకూడదు. ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిలో నమ్మకం ఉండాలి. పక్షపాతరహితంగా అన్ని రాజకీయ పార్టీల పట్ల వ్యవహరించాలి అనేటువంటి ఇమేజ్ ఇవ్వాలి ముందు. అట్లా ఇమేజ్ ఇవ్వాలి అంటే అతని ఎంపిక ప్రక్రియ ఆ విధంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ ఎంపిక ప్రక్రియ అట్లా జరగల. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ ఎంపిక కమిటీ నుంచి తీసేయడం వల్ల నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఎవరిని కావాలి అంటే వాళ్ళని పెట్టుకోవచ్చు. ఆ విధంగా కొత్త చట్టం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన ఎంపిక ఇది. ఈ జ్ఞానేష్ కుమార్ గారు 2029 జనవరి వరకు పదవిలో ఉంటారట. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ముందే ఆయన రిటైర్ అవుతారు. అప్పుడు మళ్ళీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎంపిక చేస్తారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చీఫ్ ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియ నుంచి తీసేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ను దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఆ కేసు విచారణలో ఉన్నప్పుడు కొత్త చట్ట ప్రకారం కాకుండా పాత చట్ట ప్రకారమే 4 సభ్యులతో కూడినటువంటి కమిటీ ద్వారానే ఎంపిక చేస్తే బాగుండేది. ఒకటి. రెండో విషయం, ప్రభుత్వంలో మిగతా అన్ని అపాయింట్మెంట్స్కి సంబంధించి ప్రభుత్వానికే పైచేయి ఉండాలి. ప్రభుత్వం చెప్పిన వారే, ఎంపిక చేసిన వారే అపాయింట్ కావాలి. ఎందుకంటే ప్రజలు అధికారం వాళ్ళకి ఇచ్చారు కాబట్టి. కానీ ఎన్నికల కమిషన్ వ్యవహారం వేరు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక వేరు. చీఫ్ ఎన్నికల కమిషనర్ ఓవర్ అండ్ అబోవ్ ద గవర్నమెంట్ ఆపరేట్ చేయాలి. అంటే ప్రభుత్వానికి అతీతంగా, బియాండ్ ద గవర్నమెంట్ ఆపరేట్ చేయాలి. అలా చేస్తేనే ప్రజాస్వామ్య ప్రక్రియ మీద, ఎన్నికల నిర్వహణ మీద ప్రజలకి, అంటే ఓటర్లకి నమ్మకం ఏర్పడుతుంది. అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించుకున్నారు అనేటువంటి అభిప్రాయం కలగకూడదు. ఆ ప్రధాన ఎన్నికల కమిషనర్ పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాడు అనేటువంటి భావం కనుక వస్తే ఎన్నికల ఇంటిగ్రిటీ మీద అందరికీ అనుమానం వస్తుంది. అసలు ప్రజాస్వామ్య ప్రక్రియ మీదే నమ్మకం సడలుతుంది. మరి ఏ ఆలోచనతోటి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రకంగా చట్టాన్ని మార్చి ఏకపక్షంగా చీఫ్ ఎన్నికల కమిషనర్ని ఎంపిక చేసిందో తెలియదు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఎన్నికల ప్రక్రియ మీద గౌరవం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మన ఎన్నికల ప్రక్రియ నిర్వహణ, దాని యొక్క ఇంటిగ్రిటీ మీద ప్రపంచవ్యాప్తంగా కొంత గౌరవం ఉంది. ఇంత పెద్ద దేశంలో
ఇన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ చాలా సమర్థవంతంగా చాలా వరకు పక్షపాతరహితంగా ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇండియాలో అనే పేరుంది. ఇప్పుడు అసలు మీరు చీఫ్ ఎన్నికల కమిషనర్నే మీ సొంత వ్యక్తిని హ్యాండ్ పిక్డ్ అంటారు కదా, కావాల్సిన వాళ్ళని ఎంపిక చేసుకుని పెట్టుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం కలిగితే చాలామంది దృష్టిలో మన ఎన్నికల వ్యవస్థ చులకన అయ్యే ప్రమాదం ఉంది. సుప్రీంకోర్టులో ఈ కేసు ఉన్నదని చెప్పాను, మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలియదు. తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టు ఇది చెల్లదు, ప్రభుత్వం ఏకపక్షంగా ఎవరినైనా ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉండకూడదు, అందువల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మరొకరో ఇందులో అవుట్ సైడర్ ఒకరు ఉండాలి అని కనుక తీర్పిస్తే అప్పుడు మళ్ళీ పాత విధానం అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.